అనుకున్నప్పుడు మా ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నావు? మాకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చినావు? మాకు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసినావు? నువ్వు ఎవడురా అసలు అడగటానికి? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ప్రక్షాళన అంటావు, పునరుజ్జీవం అంటావు, సుందరీకరణ అంటావు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఉన్న దాంట్లో చేసుకో. ఫస్ట్ ప్రక్షాళన చేయమని మేము కూడా అడుగుతున్నాం. ఇంకొకటి, మేము ఈ ప్రక్షాళనకి దేనికి కూడా మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు. మేము ఒకటే అడుగుతున్నాము, మా ఇండ్ల జోలికి రావద్దు. మా ఇండ్ల జోలికి వచ్చే అవకాశం కానీ మీకు ఆ హక్కు కానీ లేదు. ఈ రోజున లేదు. మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాము అని చెప్పని మీరు అనుకున్నప్పుడు ఇక్కడికి రండి, వచ్చి మా ఇండ్లు చూడండి. మరి మీ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మధుయాష్కి గౌడ్ గారు కూడా వచ్చి చూశారు. అమ్మ ఇక్కడ ఇల్లు తీస్తామంటున్నారు అని చెప్పారు. మరి వారు వచ్చి చూసిన తర్వాత వారు డెసిషన్ మార్చుకున్నారు. అమ్మ ఇక్కడ ఇల్లు తీయాల్సిన అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన ఈ దేనికి కూడా మీ ఇండ్లు అడ్డు కావు అని చెప్పారు. అదే మాదిరిగా మీరు